2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. జీవితంలో పెట్టుబడి విషయానికొచ్చినప్పుడు చాలామందికి చెప్తూ ఉంటాను. లైక్ నేర్పిస్తాం మనము మాస్టర్ క్లాస్‌లో. సో, 40 ఏండ్లు పెట్టండి, 30 ఏండ్లు పెట్టండి, మీరు కోట్లధికారులవుతారు అంటే, సార్ ప్లీజ్ సార్ నాకు ఒక ప్రశ్నుంది. ఏంటండి అని అడిగా. నాకు ఒక 40 ఇయర్స్ కాదు గానీ, 20 ఇయర్స్‌లో కోట్లధికారి చేసేయండి సార్. అండ్ దాని తర్వాత నేను పెట్టుబడి పెట్టగలుగుతానో లేదో నాకు తెలీదు గానీ, ఒక 20 ఇయర్సే వర్క్ చేస్తాను సార్. దాని తర్వాత నేను వర్క్ చేయను. ఏదైనా ఒకటి ఐడియా చెప్పండి. ఈయన బాగా చిక్కుల్లో వేసేసాడబ్బా నన్ను. ఇది చాలా కష్టంగా ఉంది గదా! బట్ స్టిల్ ఈయన నాకొక ఛాలెంజ్ విసిరేసాడు. దీనికి ఎలా పాసిబిలిటీ ఉంది? ఒక నిజమైన ప్రాక్టికల్ కేస్ చెప్తున్నా. ఏదైతే జరిగిందో కొన్ని సంవత్సరాల ముందనుకోండి. సో, చాలా హ్యాపీగా అతను మంచి రిటర్న్ సంపాదిస్తున్నాడు. అతని దృఢ నిశ్చయం అంటే అతని ఆలోచన నిజంగా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అదే నన్ను మోటివేట్ చేసిందనమాట. ఇలాంటి కైండ్ ఆఫ్ ఒక ప్లానింగ్ మనం చేస్తే ఎవరికన్నా ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో, ఇందులో ఏంటంటే మీరు ఒక చిన్న పెట్టుబడి పెట్టాల్సొస్తుంది. అది కూడా ఒకేసారి మీరు పెట్టుబడి పెట్టాలి. ప్రతి నెల కాదు. ఎందుకంటే అతను ఒక చిన్న వ్యాపారస్తుడనమాట. అంటే ఒక చిన్న వ్యాపారం ఉందండి. లైక్ సంథింగ్ ఏదో నెలకి మనకు కొన్ని వేలు సంపాదించుకునే లాంటి వ్యాపారం అనమాట. రోడ్డు మీద చిన్న బండి పెట్టుకొనో, చిన్న షాప్ పెట్టుకొనో అతను బాగా బీదవాడనమాట. సో, అతనికి నిజంగా మనము కోట్లాధికారి చేస్తే నా లైఫ్ సక్సెస్ అయినట్టే గదా అనుకున్నాను. సో, అంటే ఒక గైడెన్స్ ఇచ్చి, ఒక పాత్‌లో నడిపించేసి, వాళ్ళకు ఆ దారి చూపించిన తర్వాత, వాళ్ళు అలాంటి డెస్టినీ దగ్గరికి చేరుకున్న తర్వాత ఎంత సంతోషంగా ఉంటుందండి నిజంగా. సో, నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ ప్రాక్టికల్, రియల్, పాసిబుల్ కేస్ మీదే నేను ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. సో, వీడియోలో పెట్టుబడి నేను మీకు ఎంత పెట్టాలో చెప్పబోతున్నాను. దాదాపు ఒక లిటరల్‌గా చెప్పాలి అంటే మీరు అమౌంట్ ఒకవేళ కాస్తంత ఎక్కువ కావాలి. అంటే అతను ఏమన్నాడంటే, "సార్ నాకొక 1,00,00,000 లేదంటే 50,00,000 వచ్చినా పర్లేదు సార్. కానీ నేను మాత్రం ఒక 2,00,000 3,00,000 పెడతాను" అన్నాడు. నేనేమన్నానంటే, "బాస్ ఒక 5,00,000 పెట్టండి. సో, మనము తప్పకుండా ఒక దారి అనేది తీద్దాం దీనికోసం" అని చెప్పా. సో, "గ్రేట్ సార్. నేను ఎలాగైనా నా సొంత పెట్టుబడి నేను పర్సనల్ లోన్ తీసుకుంటా" అన్నాడు. "సార్ ప్లీజ్ అలాంటి పనులు చేయకండి. మీరు నాకంటే ఏజ్‌లో చాలా చిన్న. బట్ స్టిల్ నేను మిమ్మల్ని రెస్పెక్ట్ ఎందుకు ఇస్తున్నానంటే మీ ఆలోచనకి. సో, మీ ఆలోచన చాలా సూపర్‌గా ఉంది కాబట్టి ఆ రెస్పెక్ట్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది నాకు. సో, కాబట్టి మీరు లోన్ తీసుకోకండి. కాస్తంత టైం పడినా సరే పర్లేదు. మీరు మొత్తం మీ సొంత డబ్బుతోనే మీరు పెట్టుబడి పెట్టండి" అని చెప్పా. సో, ఒక చిన్న క్లాస్‌తో ఆయన ఈరోజు కోట్లాధికారి కాబోతున్నాడు. అండ్ హి ఈస్ వెరీ క్లోజ్ అనమాట. ఆయన ఫిగర్స్ కూడా వచ్చేసాయి. నేను చెప్పా, "ఒకసారి నేను వీడియోలో షేర్ చేస్తానండి. మీ ఫోటో కూడా చూపిద్దాం, మీ వీడియో చూపిద్దాము, మీ ఫిగర్స్ చూపిద్దాము" అంటే, "వద్దులేండి సార్. మేము చాలా చిన్నవాళ్ళము. వద్దు సార్" అన్నాడు. సరే మీ ఇష్టం అని చెప్పా. సో, ఈరోజు ఆయనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ మనం ఈరోజు కూడా అది ఇంప్లిమెంట్ చేస్తే ఎంతొస్తుంది మనకు? అది మనం చూద్దాం ఈ వీడియోలో. అది ఎంతవరకు పాసిబుల్. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే రూ. 5,00,000 ఈ రోజున, ఈ కాలంలో మనం అదే పెట్టుబడి పెడితే జనరల్‌గా ఏంటంటే అండి, మనకు మ్యూచువల్ ఫండ్స్ చాలా మంచి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. సో, అదేంటంటే దాదాపు మనకు 5 ఇయర్స్‌లో 29% ఇచ్చినయి కూడా ఉన్నాయి. అండ్ 10 ఇయర్స్‌లో దాదాపు 14.96 అంటే 15% వరకు కూడా వచ్చినయి ఉన్నాయి. సో, ఇలాంటివి చాలా ఉన్నాయి. మనకి 20% పైన ఇచ్చినయి ఉన్నాయి. 12% పైన కూడా ఇచ్చినయి ఉన్నాయన్నమాట. సో, నేనేం చేశానంటే మినిమమ్ 12%తో మనం స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి నేను మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ. సో, ఇందులో మనం చూడాల్సింది ఏందంటే 12% 5,00,000 మీరు పెట్టుబడి పెడుతున్నారు 20+ ఇయర్స్ కోసం అనమాట. సో, ఇక్కడ చూసుకుంటే మీకు 20 ఇయర్స్ తర్వాత రూ. 54,00,000 వస్తాయి. సో, రూ. 54,00,000 నేనేమో చేశానంటే ఒక రౌండ్ ఫిగర్ 50,00,000 రూపీస్ మనము దాన్ని ఏం చేస్తామంటే 50,00,000 రూపీస్‌ని 20 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం దాన్ని రీఇన్వెస్ట్‌మెంట్ చేస్తాము. ఆ రీఇన్వెస్ట్‌మెంట్‌కి మనకి ఎంతొచ్చింది ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి. సో, అదే 50,00,000 4,00,000 ఎక్స్ట్రా వచ్చింది. మీరు పర్సనల్‌గా పెట్టుకుంటారు. 50,00,000 మీరు మళ్ళీ రీఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ 10 ఇయర్స్‌లో ఒకవేళ ఓన్లీ 12% ప్రకారంగానే వచ్చినా మీకు కనీసం 1,50,00,000 పైన వస్తుందనమాట. అంటే 1,55,00,000 రూపీస్ వస్తుంది మీకు ఒకవేళ మినిమమ్ లాంటి రిటర్న్స్ వస్తే. అదే ఒకవేళ
మీరు కనీసం కాదన్నా అని 5 లక్షలు పెట్టిన తర్వాత మీకు 12 కాదు 17% వచ్చిందనుకోండి, మీరు 20 సంవత్సరాలు ఆగే అవసరం ఉండదు. 15 సంవత్సరాల లోపే మీకు దాదాపు 52,69,361 అంటే దాదాపు ఒక 53 lakhs అనుకోండి. సరే, మనం మళ్ళీ పెట్టుబడి అదే 50 లక్షలు అనుకుందాము. సో 12% ప్రకారంగా 10 yearsకి 1,55 lakhs వస్తుంది. అదే ఒకవేళ ఇక్కడ మీరు ఆ 50 లక్షల రూపాయలు మీరిక్కడ పెట్టిన తర్వాత సేమ్ 10 yearsకి 50 లక్షలతో మీకు వస్తున్న రిటర్న్ 18% యావరేజ్గా ఈజీగా వస్తుంది. ఇది ఎలా పాసిబుల్? అదేంటి సార్, మనం 12% అనుకున్నాం కదా, ఒకవేళ నిజంగానే వస్తుందా లేదా అని చెప్పేసి 50-50 డౌట్లో ఉంటారు. ఒక మాట చెప్తా మీకు, మన భారతదేశము మొదటి $1 trillion రీచ్ అవ్వడానికి, అంటే మన ఎకానమీ $1 trillion రీచ్ అవ్వడానికి 60 సంవత్సరాల కంటే ఎక్కువగా సమయం తీసుకుందండి. అదే చూసుకుంటే 60 సంవత్సరాల తర్వాత మిగతా $3 trillion ఏదైతే గ్రో అయిందో, అంటే ఇప్పుడు ఇండియా $4 trillion ప్లస్ ఉందన్నమాట ఎకానమీ. సో మిగతా $3 trillion జస్ట్ 20 సంవత్సరాలు అప్రాక్సిమేట్గా అయ్యింది. దానికంటే తక్కువ సమయంలోనే అయిందనమాట. ఇప్పుడు భారత ప్రభుత్వము ఏదైతే ముందు టార్గెట్ పెట్టిన ఉంటే అది కరెక్ట్గా అచీవ్ అవుతూ వచ్చాయి. ఇప్పుడు $10 trillion అని చెప్పారు. ఇది మీకు నెక్స్ట్ 4 years లోపలే అయ్యే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి అంటున్నారు. ఒకవేళ సరే 4 కాదు 10 years అవనివ్వండి, $10 trillion అంటే అసలు మీకు ఐడియా ఉందా ఎంత డబ్బు? అంటే ఇండియా ఎంత రిచ్ కాబోతుంది. ఈరోజు మీరు చూస్తున్న ప్రతి వస్తువు, ప్రతి వెజిటేబుల్ కానివ్వండి, ప్రతి గ్రాసరీ ఐటమ్ కానివ్వండి, ఇవన్నీ కూడా కనీసం మీకు 2-3 ఇంతలు పెరిగిపోతాయి అనమాట. సో అలాంటప్పుడు మీరు రిటర్న్స్ కూడా అలాగే సంపాదించాలి కదా. మరి మీరు ఒక 10 సంవత్సరాలు పోయినా 20 సంవత్సరాలు పోయినా మీరు అదే చిన్న 10-15 వేల రూపాయల జీతము, 20-30 వేల రూపాయల జీతం ఉంటే మీరు ఎలాంటి లైఫ్ బ్రతకలేరు ఆఫ్ లగ్జరీ. అంటే ఒక మంచి లైఫ్ ఎంజాయ్ చేయాలి, ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలి, కారు కొనుక్కోవాలి, కొన్ని కోట్ల రూపాయలు లేదా కనీసం $1 కోటి బ్యాంక్లో ఉండాలి, నగలు ఉండాలి అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి అది సాధ్యం కాదు. పెట్టుబడి మీరు ఈరోజు స్టార్ట్ చేస్తేనే అలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీకు వస్తాయి. అండ్ మీరు ప్రతి నెల పెట్టకండి, ఒక్క లంసమ్ అమౌంట్ పెట్టేసి జీవితకాలం దాని రిటర్న్స్ మీరు పొందండి. ఎందుకంటే 5 లక్షలతో కనీసం $2 కోట్ల ఎలా సంపాదించాలి, ఇప్పుడు మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ 5 లక్షలు మీరు పెట్టింది నెక్స్ట్ 20 లేదా 15 yearsలో మీకు 50 లక్షలు అవుతుంది. సో అదే 50 లక్షలని మీరు రీఇన్వెస్ట్మెంట్ చేస్తే అప్రాక్సిమేట్గా దాదాపు మనకు 28% కైండ్ ఆఫ్ రిటర్న్స్ ఇచ్చాయి మ్యూచువల్ ఫండ్స్. నేనేం చేశానంటే 28 కాకుండా 18% యావరేజ్గా తీసుకున్నాను. 10 years కాస్త మీరు ఆగితే మీకు $2,61,69,178 వస్తాయండి అక్షరాల. అంటే 2,61 lakhs మీ అకౌంట్లో జస్ట్ మీరు 5 లక్షలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెడితే మీకు వస్తుంది. సో ఇలాంటి ఐడియాస్ కోసము, మరిన్ని కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ కోసము, మరిన్ని నేర్చుకునే ఉద్దేశం కోసం మాత్రం ఖచ్చితంగా నేను మాస్టర్ క్లాస్ తీసుకోబోతున్నాను. అటెండ్ అవ్వండి, ఈరోజే మిస్ అవ్వకండి. కాల్ చేయండి, మిగతా డౌట్స్ అన్నీ నేను మీకు తీరుస్తా. థ్యాంక్ యూ.